కొట్టేశాడే సరిబి దొంగ సచ్చినోడు. వతన ప్రీతి ఒక్క నిమిషం. నువ్వేం రాత్రులే మధ్య నేను చూసుకుంటా. నా కొడుకు నా ప్రీతినే కొడతాడా? నిన్ను గాని కొట్టా, అందుకే ఆగల రెండు చెప్తూ త్వరపడకూడదు. అయినా ప్రీతి నిన్ను పిలిచింటే వాడెందుకు పోయినాడు మామ? బిల్డప్ అది బడాయి. ఇప్పుడు వీడిపై వాడిని కొడితే ప్రీతి ఇంప్రెస్ అయ్యి వీనికి ఐలవ్ చెప్తుందని వీని దొంగ ఐడియా. మామా, ఈ ప్రేమికుడు ఎల్లప్పుడూ ప్రేమను పంచుతాడే తప్ప తిరిగి ఆశించాడు. అయితే జీవితాంతం అంటే పంచుతానే ఉండు. అడగద్దు ప్రీతికి ఐలవ్ చెప్పమని. నా కొడక, ప్రీతి ఎప్పుడు ఒకనికి హాని కలిగించదు, ఎప్పుడు ఒకరిని చంపాలనుకోదు. యాక్చువల్లీ చేత కాదు, బట్ అలాంటిదాన్ని నువ్వు చంపాలనుకుంటావా? ఏంటి సరిబి నువ్వు? నేనేమన్నా ప్రీతి నువ్వు మంచిదానం అంటన్నా? లేదు, నేను ఎనిమిని చంపలేనంటున్నావు. అంతకుముందు ఎవరికి హాని కలిగించవని కూడా చెప్పినా కదా ప్రీతి. అంతే ప్రీతి, సమాజం 100 మంచి మాటలు చెప్తే ఎవరు గుర్తించరు, కానీ ఒక్క చెడు మాట చెప్తే చాలు అలా ఎందుకు చెప్పావని ప్రశ్నిస్తారు. సారీ సరిబి. పర్లేదులే ప్రీతి, నువ్వు సరదాగా నింటే ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసింది, కానీ నువ్వు మనస్ఫూర్తిగా అన్నావు, అది నా మనసులోకి దూరింది.